ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగినది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు వస్తే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టేసి నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒక పక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష.